ఒకేసారి అంటే చెప్పి ఇప్పుడు గెలుస్తాను చూడ శ్వేత హైట్ వైజ్ గా నుంచున్నారు అక్క హైట్ వైజ్ ఈక్వల్ 2 3 4 5 1 5 పెట్టుకున్నావు కదా పైన జంప్ చేసిన వీడియోనే సీసీ కెమెరా స్విచ్ 1 4 మమ్మీ college level నుంచి ఇంప్రూవ్ చేసుకుంటాం టు ఎంపవర్ ఏ ఉమెన్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఎక్కడైతే తమ ఉద్యోగం చేస్తుందో, ఎక్కడైతే తమ పని చేసే ప్లేస్ కావచ్చు, అది ఇల్లైనా లేకపోతే జాబ్ అయినా ఎక్కడైనా సరే, వితౌట్ అన్ ఉమెన్ there is an empty space. In all the fields of recently, day before yesterday, we have seen that in the pharmacy field, total 78% of the women are the pharmacists. There are the huge occupancy by the women in the field of pharmacy. The second one, wherever, I mean, in the olden days, there are certain restrictions
in doing the jobs and in the studies also. But when the globalization is done, and when the globe is just like a small village, and the women are also flying to the international levels, they are exposed to the international universities and international jobs, and they are working in the international MNC companies. And moreover, day shift or night shift, whatever it may be, everyone is working without any hesitation. ఎటువంటి భయం లేకుండా వాళ్ళు డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ అయినా సరే జెండర్కి మెయిన్ జెండర్కి తగ్గకుండా పనిచేస్తున్నందుకు. సో ఎంతోమంది ఉమెన్స్ వాళ్ళ కార్యక్రమాన్ని అంటే వితౌట్ ఇంట్లో మదర్ లేకపోతే ఆ ఎంప్టీ స్పేస్ అది అలాగే ఉండిపోయి ఉంటుంది. దేర్ ఇస్ నో వన్ కెన్ ఆక్యుపై ద మదర్ ప్లేస్. There is no one can occupy a wife place. అంటారు కదా, హస్బెండ్ చనిపోతే మెదవాణి ఎలా అంటారో విడవాణి ఎలా అంటారో, ఇన్ కేస్ దట్ వాళ్ళ వైఫ్ చనిపోయినా సరే హస్బెండ్కి అలాగే విడోకరంగా ఉంటే ఉంటుంది. దర్ ఇస్ స్పేస్ లైఫ్లో తన బెటర్ హాఫ్కి ఇమీడియట్లీ. ఎక్కడైనా సరే ఉమెన్స్ ఉన్నటువంటి ప్రాధాన్యత అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి we needed a day to celebrate their sacrifices and their hard work and their potentiality in every field of the world. Thank you for listening. My dear students, a happy Women's Day to all. Thank you. Today I am here to talk a few words about Women's Day. Is it necessary to celebrate Women's Day? Necessary, but we are not empowered. Women's Day ante empowerment ante we are well empowered, but ఒక జెంట్స్ అనేది మనకు ఉమెన్స్ డే చేస్తున్నారు కదా, అప్పుడే మనం ఎంపవర్మెంట్ సాధించేసాం. But it is necessary to know how the woman stands in the society, how the woman works for her and for her family. So we need to celebrate women's day. చిన్న కొడుకు స్టోరీ చెప్తున్నాను. స్టార్స్ అనేది పైన ఆకాశంలో ఉన్నాయి అండ్ డైమండ్స్ భూమిలో దొరుకుతాయి, కానీ అబద్ధం అన్ని స్టార్స్ డైమండ్స్ ఇక్కడే కనిపిస్తుంది. So you are all looking like glitters, like diamonds and like stars. So future, you are all future diamonds and future stars. Myself, Kausia Begum, working as a community pharmacist in CH, Community Health Center, Fandi. And so for all the women, I need to tell 3 formula, 3P formula. Follow 3P formula. First formula, first P, it means positivity. So you need to maintain positivity. ఏ వర్క్ చేసినా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్నెస్సే ఉండదు. నెగిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నెగిటివ్గానే జరుగుతుంది. పాజిటివ్గా థింక్ చేయండి, ఖచ్చితంగా పాజిటివ్గా జరుగుతుంది. ఫస్ట్ బి ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ బి? పాజిటివిటీ. ఫాలో పాజిటివిటీ. సో మీలో అంత ధైర్యం ఉండాలి, పాజిటివ్నెస్ ఉండాలి, నేను ఏమైనా చేయగలను, చేస్తాను అనే ధైర్యం ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పి పేషెన్స్. అంటే ఇది నాకు రాదు అనేసి వదిలేయకూడదు, పేషెంట్గా ఉంది, అది వచ్చేంత వరకు సాధించాలి. సో ఇంట్లో కానీ సొసైటీలో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఫ్రెండ్స్తో కానీ మీ అన్నదమ్ములతో మీ అక్క చెల్లెలతో మీ పేరెంట్స్తో అందరితో పేషెన్స్గా వెళ్ళాలి. ఏదో ఒక మాట అనేసరికి చిరాకు పడి కొట్లాడడం, ఇంట్లో నుండి వెళ్తాను నేను అది చేస్తాను ఇది చేస్తాను కదా అలా చేయకూడదు. పేషెంట్గా ఉండాలి, పేషెంట్ని మనల్ని ఫార్వర్డ్ లీడ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఈజ్ ప్యాషన్, అభిరుచి. మనం చేసే పని ఖచ్చితంగా ప్యాషనేట్గా ఉండాలి, అలా ప్యాషనేట్గా ఉంటేనే మనం ఏదైనా సాధించాలి. So we need to follow all the girls. We need to follow 3P formula. First P positivity, second P patience, third P passion. ఈ 3 ఫాలో అయితే we can ఎక్కడైనా కానీ సొసైటీలో ఏ అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మనం సాధించగలం. దెన్ నా గురించి చెప్పాలంటే నేను షార్ట్ టైంలో 3 గవర్నమెంట్ జాబ్స్ తెచ్చేసుకున్నాను. సో
ఇప్పుడు ప్రైవేట్ అయితే పన్నెండులో వచ్చేసింది సేమ్ కమ్యూనిటీ ఫార్మసిస్ట్ 3 డిఫరెంట్ జాబ్స్ ఇన్ 3 డిఫరెంట్ ఏరియాస్ గుంటకల్ పాణ్యం నెక్స్ట్ తాడిపత్రిలో చేసేది ఫర్ ఇప్పుడు పాణ్యంలో ఉంది ఈజ్ హైపర్ యాక్టివ్ నాకంటే ముందే చెప్తున్నాడు ఆ స్పీచ్ అంతా ఓకే సో ఆల్ ద గర్ల్స్ యూ నీడ్ టు బీ బ్రేవ్గా కూడా ఉండాలి ఓకే ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇన్ఈక్వాలిటీ డిస్క్రిమినేషన్ మేల్ ఫిమేల్ అనే డిస్క్రిమినేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన ఇంట్లో మన డ్రెస్సింగ్ సెన్స్ లో స్టార్ట్ అవుతుంది వాడు చూడు ఎట్లా డ్రెస్ చేసుకున్నాడు మీ అన్నయ్య అబ్బాయి అంటే ఫుల్ టీ షర్ట్ జీన్స్ వేసుకో తిరుగుతుంది నువ్వేం షార్ట్లు పెడుతూ తిరుగుతున్నావు ఇంట్లో కదా అది మానే మీరు ఏ డ్రెస్ అనేది వేసుకొని పర్ఫెక్ట్గా ఉండాలి వేరే వాళ్ళు వేలెత్తి చూపించకూడదు అలా ఉండాలి మనం ఏ పని అనేది చేయండి పర్ఫెక్ట్గా చేయాలి అలా చేసామని హయ్యర్గా మనం హయ్యర్ స్టేజ్లో ఉండిపోతాం అనమాట సో విత్ దిస్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ అండ్ ఐ am very thankful to Sati sir for giving me this opportunity and all the best to all the students, all the pharmacy students. సో బికాజ్ ఎవరైతే ఫార్మసీ వేస్ట్ అని చెప్తారో ఎవరైతే ఫార్మసీ ఎందుకు చేస్తున్నాం అంటున్నారో వాళ్ళందరికీ చెప్పి చూపండి ఫార్మసీ హ్యావ్ మెనీ ఫీల్డ్స్ ఏ ఫీల్డ్ ఇండస్ట్రీ వెళ్ళొచ్చు లేదా ఇట్లా కమ్యూనిటీ ఫార్మసిస్ట్ వెళ్ళొచ్చు టీచింగ్ ఫీల్డ్ వెళ్ళొచ్చు అవన్నీ లేదనుకుంటే మీరు ఓన్గా మీ మెడికల్ షాప్ మెడికల్ ఏజెన్సీ రన్ చేసుకోవచ్చు అమ్మాయి అయినది కూడా అన్ని చేసుకోవచ్చు ఓకేనా సో ఎవరైతే అలా చెప్తారో నువ్వు వేస్ట్ అన్న వాళ్ళకి నువ్వు వేస్ట్ కాదు అని చెప్పాలి ఇట్ ఈస్ ఐ వాంట్